హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మునక్కాయ కర్రీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మునక్కాయ టమాటా 2 కట్టలు అయితే తీసుకున్నానండి. 10 రూపీస్కి ఒకటి ఇచ్చిర్రు. ఒక కట్టలో 3 అయితే వచ్చినాయి. ఇవి మంచిగా ముక్కలు ముక్కలు చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కలు చేసుకుంటేనే మనకి తినేటప్పుడు కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు షాక్తో కట్ చేసుకొని దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలండి. లేకపోతే ఒగరు వాసన వస్తుంది, బాగుండదు కర్రీ అట్లా ఇస్తే. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఇంకా మునక్కాయలు అయితే పొట్టు తీసి సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. వెల్లిపాయలు, పొట్టు తీయని వెల్లిపాయలు, ఇంకా కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కూడా వేగాక మునక్కాయలు వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ముందే టమాటాలు వేసుకోవద్దు. మునక్కాయలు కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. మునక్కాయలు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే మునక్కాయలు అనేవి తొందరగా ఉడుకుతాయి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, చూసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. మునక్కాయలు ఉడకకపోతే టేస్ట్ అనేది బాగుండదండి. ఇలా ఉడికాక మనకి ఉడికినాయి అని అనిపించినప్పుడు, వేగినాయి మంచిగా అనిపించినప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. ఇక మీకు కనిపిస్తుంది కదా మునక్కాయలు వేగినాయా వేగలేదా, ఇలా వేయించుకొని కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కలు పడేటట్టు ఇలా కలుపుకొని కొంచెం ఎసరు వేసుకోవాలండి. గట్టిగా అయితే బాగుండదు టేస్ట్. కొంచెం ఎసరు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎసరు వేసుకొని తగినంత ఉప్పు, ముందే మనం ఉప్పు వేసుకున్నాం కదా, చూసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కాస్త ధనియం పొడి, 1 స్పూన్ ధనియం పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకైతే రెడీ అయిపోయినట్టేనండి మునక్కాయ కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకైతే రెడీ అయిపోతుందండి మునక్కాయ. చాలా బాగుంటుంది. ఇంకా గిన్నెలో సర్వ్ చేసుకోవడమే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.